మనమే చేంజ్ చేసుకోవచ్చు. ఏముంది లోపల ఉన్నట్లు తీసేసినామంటే మనమైతే చేంజ్ చేసుకోవచ్చు, దానికేమో అంత ప్రాబ్లం ఉండదు. అయితే ఇట్లా ఇప్పాలన్నమాట. అట్లా అయితే వెళ్ళిపోతుంది. వదిలేరా అట్లా వదిలేసిన తర్వాత ఇక టైట్ అయితే వేసుకోవాలన్నమాట. హాయ్ గైస్, అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారో ఇక నిన్న వీడియో చూసిన వాళ్ళకైతే తెలుసు మనం ఇక మన బండికి ఏమైందో. సో నిన్న బ్రేక్ ఫెయిల్ అయితే అయ్యాక సో వాళ్ళైతే మనము అదే మన మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళి ఆ బ్రేక్ రిపేర్ ఒకటి చేయించుకున్నాము. నాకు తెలిసి లోపల లైనర్ ఏదో పట్టేసుకుంటున్నట్టుంది. అది చాలా హీట్ అయితే అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నా కదా, ఇప్పుడు కూడా బ్రేక్ అనేది సరిగ్గా అయితే వస్తలేదు. సో ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైందో కథ చూద్దాం. మళ్ళీ అది ఎందుకు పడుతుంది, అది ఒక టైరే మన వెనకల్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా టైర్. సో అది అన్నది చాలా హీట్ అయితే అవుతుంది. మళ్ళీ లైనర్ పట్టుకునే హీట్ అవుతున్నట్టుంది, నాకు అదే తెలియదు. కాబట్టి ఇక మనమైతే ఇప్పుడు మెకానిక్ షాప్కి అయితే వెళ్ళి మళ్ళీ ఏం ప్రాబ్లమో చూసి దాన్ని రిపేర్ అయితే చేయించుకున్నాము. ఇక ఆడికి వెళ్ళి రిపేర్ చేయించుకొని మన ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. చూస్తా, ఒకవేళ రిపేర్ తొందరగా అయిపోయింది అనుకోండి ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తా, లేకపోతే ఇక మళ్ళీ రేపే అనమాట. దోస్తురుగా మనం అయితే ఈసీఎల్ చౌరస్తాకి అయితే వచ్చినాము. ఏదో సిగ్నల్ అనమాట. ఇది దాటిన తర్వాత కుషాయిగూడ, నెక్స్ట్ ఆ కుషాయిగూడలో అనమాట రిపేర్ షాపు. సో ఆడైతే వేయించాము. దోస్తురుగా బ్రేక్ వెళ్ళిపోతుంది మామూలుగానే కిందికి, ఇంత దగ్గరగా అయితే అవుతుంది అనమాట. ఇక మామూలుగా అయితే ఇట్లా ఉడతా పడుతుండే బ్రేకు ఇట్లనే, ఇప్పుడేమో ఇంత కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఇక మనం అయితే వెళ్ళిపోదాం. ఒక 5 నిమిషాలలో మనం అయితే రీచ్ అయితే అయిపోతాం. చూస్తురుగా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇక్కడ వచ్చినాము. చూస్తురుగా బండి అయితే పెట్టేసాం మెకానిక్ షాప్లో. టైర్ ఇదే నిన్నైతే బ్రేక్ లైనర్ పట్టేసినట్టుంది. ఇది ఇగో ఇప్పుడు కూడా గరం అయింది. ఎంతో ఒక 10 కిలోమీటర్లు, ఒక 8 వచ్చిన అనుకుంటా. ఇగో బాగా హీట్ అయిపోతుంది. ఇగో ఇది కొద్దిగా ఒక 8 కిలోమీటర్లకే ఇంతగానో హీట్ అయింది. చదువు పెట్టినకిట కొద్దిగా సో మిడ్ సైడ్ హీటర్ గిట్ట లైట్ అయింది, కానీ అది ఘోరంగా ఎక్కువైంది కొద్దిగా. బ్రేక్ కూడా సేమ్ నిన్నట్లాగానే అసలు పడుతూనే లేదు. ఎక్కడైతే వస్తురుగా ఇది ఇయో ఒక్కటే ఇది బ్రేకు. ఇంతకుముందు గట్టిగా మొత్తం చేతి పెట్టి ఇట్లా గుంస్తే కానీ రాకపోతుండే, అంటే అంత టైట్ ఉంటుండే. ఇప్పుడేమో ఇగో ఒకటే తోటి ఇట్లయితే పనిచేస్తుంది అనమాట. ఇక బ్రేక్ అయితే ఇగో ఇట్లా అంటే బ్రేక్ పడుతుండే, ఇప్పుడేమో మొత్తం ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది. ఇంకా మన ఎట్లా అంటే నిన్న మరి బ్రేక్ ఇట్లా మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఇట్లా ఇది ఎట్లా వెళ్ళిపోతా కిందికి సేమ్ ఇట్లా ఇది వెళ్ళి ఇక్కడ ఆనుతుంది బ్రేక్ పడక. ఇక మనం 2 సార్లు కొడితే కానీ అది బ్రేక్ అయితే పడకపోతుండే. సరేగా ఇక బండి గిట్ట అసలుకి తూడలే కడగలే చక్కగా తీసుకొని వచ్చినా. మళ్ళీ ఇక 15 నిమిషాలు 2 నిమిషాలు పడతా అంట మెకానిక్ వచ్చేవరకు. ఇక అంతవరకు అయితే మనమైతే తుడుచుకున్న లోపల మొత్తం చెత్త ఉంది, అంతంతా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం ప్రాబ్లమో చెప్తారో చూద్దాం. ఇప్పుడే టైర్ అయితే తీస్తున్నారు. మొత్తం దుమ్ము వెళ్తుంది కదా. ఓహో ఏదో క్రషింగ్ అయింది లోపల. మొత్తం దుమ్ము వెళ్తుంది అన్నమాట. ఇది ఏదైంది లోపల. ఇక్కడైతే వస్తారు ఇది కొడుతుంటే మొత్తం ఇక పౌడర్ అయితే రాలుతుంది. ఇక లోపల లైనర్లో అయిందో ఏమైందో తీయాలి, కప్పు చేసే తెలుస్తుంది మనకి. నేను ఏదో పట్టేసుకుంటాను అనుకున్నా కానీ మొత్తం రాలిపోతుంది అనమాట. మొత్తం పోను మరీ వాటర్ చేసినట్టున్నాడు అన్న. సార్ జర బ్రేక్ తొక్కాలన్నా బ్రేక్. ఎక్కడైతే వస్తారుగా మన ఈ సిలిండర్ అయితే పోయిందన్నమాట.
ఈ సిలిండర్ పోయి రబ్బర్లోకి వెళ్ళి మొత్తం ఆయిల్ అయితే కొట్టేస్తుంది. ఇంతకుముందు 2 సార్లు కూడా ఇదే ప్రాబ్లం అనమాట. ఇంతకుముందు 2 సార్లు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది. ఇక ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాబ్లము. ఇక కాబట్టి అదైతే చేంజ్ చేసుకోవాలి. ఇక మనకైతే ఇక్కడైతే దొరకదు, ఉప్పలో దొరుకుతాయంట. సో ఇక మనమైతే బండి తీసుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మనమే చేంజ్ చేసుకోవచ్చు. ఏముంది లోపల ఉన్నట్లు తీసేసినామంటే మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. దానికేమీ అంత ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇక వెళ్ళిపోదాం, ఎక్కువ ఏం కాదు. లాస్ట్ టైం నేను వేయించినప్పుడు అయితే ఒక 800-750 రూపాయలు తీసుకుంటూ. ఇప్పుడు ఎంత ఉందేమో రేటు, వెళ్ళిన తర్వాత చూద్దాం. కొత్త తీసుకొని ఇక మనమే ఎక్కించుకోవాలి. చలో ఇప్పుడైతే అన్న అయితే ఎక్కించేస్తుండ్రు, చూస్తుండో ఎక్కిస్తుండ్రు. ఇక మనమైతే తీసుకొని వెళ్ళిపోదాం. చలో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోతున్నాము. ఇక ఇంటికి వెళ్ళి వేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడైతే చూస్తురుగా మనం అయితే ఉప్పలు అయితే వచ్చినాము. ఇదే అనమాట సిలిండరు మనం తీసుకోవాల్సింది. ఇది వచ్చేసి 4 బ్రాండ్లేమో ఉన్నాయంట, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి వస్తాయంట. సో మనమైతే ఫోటో చూపిస్తే మనకైతే ఇదైతే ఇచ్చారు, మన బండికి ఇదే వస్తుంది అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకి రేటు 600 అయితే పడ్డది. ఈ డబ్బా మీద అయితే మనకి 630 రూపాయలు అయితే చూపిస్తుంది. కాకపోతే మనకైతే 600కి అయితే ఇచ్చిండు. ఇక లాస్ట్ టైం కూడా 2 సార్లు పోయిండే, అప్పుడైతే 750 తీసుకుంటారు. కాకపోతే సో ఇప్పుడైతే మనం అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇవి 2 నట్లయితే తీసేసినాము. ఇవి ఏడు ఉంటాయంటే మీకు చూపిస్తా. అయితే అనిపిస్తుందిగా, ఈడో బోల్ట్ ఈడొక బోల్ట్ అన్నమాట. ఈ 2 అయితే తిప్పినాయి. ఇప్పుడు మనం ఇది ఆయిల్ అయితే తిప్పాలి. ఈ ఆయిల్ తిప్పిన తర్వాత మనకి ఇగో ఇదైతే వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మనం కొత్త తెచ్చినాక అయితే ఇవి పెట్టేయాలన్నమాట. చలో చలో ఇక మెల్ల అయితే చెప్తున్నా. మనం ఇదైతే చూసుకోవాలన్నమాట. సేమ్ ఎట్లుందో అట్లా ఎక్కియాలి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. ఇంతవరకు నేను కూడా ఎప్పుడైతే ఎక్కియాలి అట్లా అని చెప్పేసి మెల్లనే మొత్తం చూసుకుంటున్నా. ఎందుకంటే అటు ఇటు తేడా వేసామన్నారు, బ్రేకులు పడవు. ఎట్లా అని చెప్పేసి ఇదైతే తీసేస్తున్నాం. చలో మస్తు లోపలికైతే ఎక్కించారు అనమాట ఇది. సరే ఇప్పుడైతే వచ్చేసింది అనమాట. ఇదే మస్తు ఇదే అనమాట తీసుడు. ఇప్పుడు ఎక్కిస్తే మనకు తెలుస్తుంది ఎట్లా నడితే. ఇదైతే ఇది ఉంది చూసారా, ఇది నట్ట అనేది వస్తలేదు. ఇక 10 నెంబర్ పెడితే, ఎందుకంటే ఇప్పుడు మనం ఏడు తీయాలంటే ఇదే అన్నమాట వచ్చేది. ఇది ఏందేమో మనకు అయితే వస్తలేదు. చలో ఏముంది సేమ్ ఎట్లుందో అట్లా. ఇప్పుడు ఎక్కపోతే సుక్కలు అనిపిస్తుంది నాకు. చలో ఫైనల్గా అయితే ఫిట్ అయితే చేసినాము. ఇక ఇట్లయితే అయిందనమాట ఫిట్టింగ్. ఇక మనము ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని, ఇది ఏంటంటే కొద్దిగా టైట్ అన్న లూజ్ అనే వేసుకోవాలి. ఇది ఉంది దీంతో అయితే టైట్ లూజ్ అయితే అవుతుంది. ఇట్లా అనుకుని ఇక మనం స్క్రూ డ్రైవర్ పెట్టి మీది కింద కంటే అసలు ఇక టైట్ అయితే అవుతుంది. చలో ఇప్పుడైతే ఇవైతే ఎక్కించేద్దాం. ఎక్కించి తర్వాత ఎయిర్ తీసేసా ఇక మన బ్రేక్ అయితే రెడీ. ఇప్పుడైతే ఒకసారి టైర్ అయితే ఫిట్టింగ్ చేసేసిన. ఇప్పుడు ఏంటంటే మనమైతే ఎయిర్ అయితే తీయాలి. అది ఎట్లా అంటే చెప్తా మీకు, చూపిస్తా. ఇదైతే ఉంది కదా, ఆడ బ్రేక్ కొట్టిన తర్వాత
మన ఇప్పుడు హైడ్రాలిక్ అది బ్రేక్ ది ఆయిల్ వస్తుంది చూసిరా, దాని మీద ఒకటి ఉంది కదా, దాని అయితే లూజ్ అయితే వేయాలి. అది లూజ్ చేస్తే మనకి ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది. మీకు అయితే చూపిస్తా. చలో మనమైతే ఇది ఎయిర్ అయితే తీసినాము, ఇక అది ఎట్లనో మీకు చూపిలేగా, అక్కడ మీకు చూపిస్తా. ఇట్లా కొట్టి గట్టి పట్టుకో, అట్లే పట్టుకోయా. ఎక్కడైతే ఊసురుగా పిన్ను చూపిస్తా. ఇక్కడ ఊసురుగా ఏది మీది, ఇదైతే ఒక్క నిమిషం, ఇదైతే ఇట్లా ఇప్పాలన్నమాట. అట్లా అయితే వెళ్ళిపోతుంది. వదిలేరా, అట్లా వదిలేసిన తర్వాత ఇక టైట్ అయితే వేసుకోవాలన్నమాట. చలో రైట్, ఇక అంతే. ఇప్పుడు నేను బ్రేక్ కొట్టినప్పుడు చెప్పినప్పుడు కొట్టు. ఇప్పుడు చూడాలి, బ్రేక్ కొట్టు. రైట్, ఇక అంతే అనమాట. ఇక బ్రేక్ పడుతుంది, సింపుల్ అనమాట ఇది. ఇక చలో ఇప్పుడైతే మనము జాక్ అయితే దింపుదాము. ఇక జాక్ దింపేసుకుంటే అయిపోతుంది. ఒక ట్రయల్ కొట్టి వస్తే మనకైతే ఇక తెలిసిపోతుంది మంచిగా పడుతుందా లేదా అనేది బ్రేక్. చలో ఇదాలో పెట్టేపో జాక్, ఈయన పెట్టేసి.